హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటైన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్స్ ఆర్గెస్ట్రీలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మహబూబ్ నగర్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మహబూబ్నగర్ డిస్టిక్లో ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్లో మనకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే దీంట్లో 3 మెడికల్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి జనవరి 31వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ మహబూబ్నగర్ డిస్టిక్లో అయితే ఉంటుంది. ఈ అడ్రస్లో మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ సీరియల్ నెంబర్ 1 చూసుకుంటే డిజిగ్నేషన్ మెడికల్ ఆఫీసర్. ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే 3 పోస్టులు అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్లో అయితే ఇవి ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ అయితే ఉండాలి. ఇక్కడ రెమ్యునరేషన్ అంటే ఇక్కడ సాలరీ చూసుకుంటే 58,800 రూపీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ 3 మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి అండర్ ఈహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్స్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోండి. మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి అలాగే మల్టీజోన్ 2లో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా మీరు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అంటే ఇక్కడ జోన్ 5, జోన్ 6, జోన్ 7 ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న అందరు కూడా మీరు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరందరు కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100లో 90 మార్క్స్ వచ్చేసి ఇక్కడ మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి మార్క్స్ని అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది. మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూ రోజు ఒరిజినల్స్ అలాగే దాంతోపాటు 1 కాపీ జిరాక్స్ సెట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవి ఏంటంటే మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్, మార్క్స్ మెమోస్ వచ్చేసి ఇక్కడ ఆల్ ఇయర్స్ మార్క్స్ మెమోస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్, ఎవరైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నట్లయితే ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికెట్, అలాగే ఎన్సీసీ కనుక మీకు ఉన్నట్లయితే అది కూడా మీరు తీసుకెళ్ళండి. అలాగే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే అడుగుతున్నారు. ఒకసారి చూసుకోండి. ఇన్కేస్ మీరు ప్రైవేట్ స్టడీ చదివినట్లయితే దాని ప్లేస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఫోటో కూడా తీసుకెళ్ళండి. ఒకవేళ అక్కడ అప్లికేషన్ ఫామ్ కనుక మీకు ఇచ్చినట్లయితే మీరు దాని మీద ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇవి మీరు సబ్మిట్ చేయాల్సిన తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.